నువ్వు చెప్పేది నిజం మామ్. అది ఇంటికి తిరిగొచ్చినప్పటి నుంచి దాని ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. నేనేం చేసినా భరించినా పాత మిథున కాదు. మాటకు చేతలతో సమాధానం చెప్పే కొత్త మిథున. దాని కోపానికి నేను భయపడిపోయాను తెలుసా. నేను మారిపోయానని చెప్పి బావని మోసం చేసి దగ్గరవ్వాలనుకున్న విషయం చిటుకులో పట్టేసింది. దాని దగ్గర ఇంకా ఆటలు సాగవు మామ్. ఆ మిథునని దెబ్బ కొట్టాలి అన్నా, మనకున్న ఈ ప్రాబ్లమ్స్ నుండి బయటపడాలి అన్నా ఒకటే మార్గం. ఏంటది? ఆఫీస్లో నేనొక ప్రాబ్లం క్రియేట్ చేశాను. వాట్ ప్రాబ్లమా? అది విషయం. వాళ్ళు డల్గా ఉండటానికి కారణం అది. ఇప్పుడు ప్లాన్ ఏంటంటే ఆ డిజైన్స్ నువ్వే రెడీ చేసి రేపు ఆఫీస్లో ప్రెజెంట్ చేయాలి. క్లయింట్స్కి అవి నచ్చాలి. డీల్ క్యాన్సిల్ అవ్వకుండా చెయ్యాలి. అప్పుడు మీ మామయ్య ఇంప్రెస్ అయ్యి నిన్ను గౌతమ్తో పాటు ఆఫీస్కి పంపించాలి. గౌతమ్ని నమ్మిస్తూ దగ్గరయ్యి మనకి కావాల్సిన డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టించుకొని వీలైనంత డబ్బు గ్రాప్ చేయాలి. అప్పుడే మనం బయటపడగలం. ఫైన్, ప్లాన్ బాగానే ఉంది కానీ ఆ డిజైన్స్ గురించి నాకు ఐడియా లేదు కదా. అలాంటిది నేనెలా రెడీ చేయాలి? కంగారు పడకు. డిజైన్స్ నువ్వు గీయాల్సిన పని లేదు. ఆల్రెడీ మన డిజైనర్ మార్నింగ్ లోపే తీసుకొచ్చి మన చేతిలో పెడతాడు. నువ్వు చేయాల్సింది ఏంటంటే మావయ్య దగ్గరికెళ్ళి, మావయ్య నాకు ప్రాబ్లం అర్థమైంది, ఆ డిజైన్స్ గురించి నాకు బాగా ఐడియా ఉంది, నేను నైట్ అంతా కష్టపడి డిజైన్స్ గీసి డీల్ క్యాన్సిల్ అవ్వకుండా చేస్తాను, మన కంపెనీ ఇమేజ్ ని నేను కాపాడతాను అని కాన్ఫిడెంట్ గా మాట్లాడు. అంతే. తర్వాత స్టెప్ బై స్టెప్